ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేకపోగా ఉన్న వ్యవస్థలను కూడా సరిగా నడపలేకపోతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, గత 9 నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిపాలన పడకేసిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తై చేసిందేమీ లేకపోగా ఉన్న వ్యవస్థలను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. విద్య, వైద్యంతో పాటు ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థలను నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేలా చేస్తున్నారని, ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఇద్దరు దద్దమ్మలాగా ఉన్నారని, కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో 2 మంత్రులకు అవగాహన లేదు. మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయి, మన పంటలు ఎండిపోతున్నాయన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే ఈ 9 నెలల్లో పునరావృతమవుతున్నాయని, ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతోటి నాగార్జున సాగర్ కెనాల్కు 2 చోట్ల గండిపడడం వాస్తవం అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్త చేయకపోతే చేయకపోయారు. పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేత కావట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరే తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థలను మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ పిల్లలు కనబడి ఉండేది ఈ పరిపాలన. కేవలం పోలీసు అధికారులు తప్ప, అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప. నల్గొండ జిల్లాలో కోతలు వస్తున్నారు, అడ్డం నిలువు. మీరేం మాట్లాడినా నేనేం చేసినా ప్రజలు చూశాను. నేను మీలాగా మాట్లాడాలి, నోరు ముఖ్యంగా నోరు మీరు రోజు చాటబాక్స్ లాగా నేను చెప్పుకోలే. పనే చేసుకుంటూ పోయిన 10 ఏళ్ళు జిల్లాలో మీరు వదిలిపెట్టిపోయిన కరువును, మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపినాం. దానికి వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసినాం. మిల్లుల్లో పడ్డలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తాయి, మిల్లులు పూర్తాయి. ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టినాం. కొన్ని సందర్భాల్లో సెలవు స్కూళ్ళలో కూడా పెట్టినాం. జిల్లాలో వ్యాపారం పెరిగింది, జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఉత్తకోతలు కాదు, చర్చ రావాలి, వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందు చర్చ పెడదాం. గత 60 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలో మేము జిల్లా అభివృద్ధి చేసింది ఏందో, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసింది ఏందో
సమయం ఉంది. ఏమీ తొందరపడలే. కానీ మీ తప్పులకు, మీ అనుసరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని, దాడులు చేస్తామని, లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంత్రిత వైఖరి ఏదైతే ఉందో దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు, తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ అధికారులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ మాటలని మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మీరు పెట్టిన కేసులు తిరగదోడే సంస్కృతి మొదలైన అవతల దాన్ని మీరే పడేస్తారు. కాబట్టి ఎవరేం చెప్పినా చట్ట ప్రకారమే నడుచుకోవడం మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులందరూ